హైదరాబాద్లోని హబ్సిగూడలో విషాద ఘటన జరిగింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల అన్విక అనే 5 సంవత్సరాల బాలిక మృతి చెందింది. అన్విక కంట్లో నలక పట్టడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. నలక తీసేయాలంటే సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. శుక్రవారం ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన కొద్దిసేపటికే అన్విక మృతి చెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే అన్విక మరణించిందని ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. పెరుగుతుందని చెప్తే నేను టెస్ట్ చేసి ఈరోజు సర్జరీ చేస్తాం. నిన్న ఫుడ్ తిన్నారు కాబట్టి నిన్న చేయడం కాదు, అనస్థీషియా ఇవ్వాలి కన్ఫామ్గా. ఒక 5 minutes అలా పడుతుంది, ఎంబడి అయిపోతుంది అని చెప్పారు. నేనేం చెప్పానంటే మా 6 తర్వాత నుంచి అసలు ఫుడ్ ఏం పెట్టకండి, 12కి ఎగ్జాక్ట్గా తీసుకొచ్చినాం, మీరు సర్జరీ చేస్తామని చెప్పారు. మేము 12కి వచ్చినాం. 12కి వచ్చిన తర్వాత డాక్టర్ రాలని చెప్పి 1 వరకు వెయిట్ చేయించారు. 1 తర్వాత వచ్చేసి 1 తర్వాత తీసుకెళ్లారు అనమాట ఆపరేషన్ థియేటర్కి. తీసుకెళ్ళిన తర్వాత ఒక 1 అవర్ అయింది. అయినా మాకేం ఇంటిమేషన్ ఇవ్వట్లేదు. అంటే ముందు వెళ్ళిన వాళ్ళే ఒక 1/2 hour అట్లా వచ్చేస్తారు అనస్థీషియా. మేము అడిగితే ఏం చెప్పట్లేదు. దాని తర్వాత ఒక సీరియస్ సీన్ ఒకటి క్రియేట్ చేశారు. అంటే వేరే డాక్టర్స్ వచ్చారు, కొంచెం ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు అనమాట. తీసుకొచ్చి ఐసీయూలోకి వెళ్ళిపోయిన దాని తర్వాత మా గురించి అని అనుకోలేదు, వేరే వాళ్ళ గురించి అనుకున్నాం. దాని తర్వాత మళ్ళీ ఒక 1/2 hour తర్వాత మళ్ళీ లోపలికి పిలిచారనమాట. పేరెంట్స్ ఇద్దరిని పిలిచి ఇట్లా ఏమన్నా పాపకి ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ప్రివేర్గా ఏమైనా ఉందా అని అడిగారు. ఏం లేదు సార్, నార్మలే, అసలు ఫీవర్గా అంటే ఏం లేవని చెప్పాం. అయితే పాపకి అనస్థీషియా ఇచ్చిన ఒక 1 or 2 minutesకే సర్జరీ అయిపోయింది, కాకపోతే ఇంకా బయటికి రావట్లేదని చెప్తున్నాము. ఎందుకు మేడం అంటే మాకు కూడా ఐడియా లేదు, ఇప్పటికి రావాలి, జనరల్గా రావట్లేదని చెప్పింది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిలిచి ఏం చెప్తుందంటే ఇప్పుడు పాప అంత స్టేబుల్గానే ఉంది, హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తుంది. ఒక రెయిన్బో హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అని మాకు చెప్పలేదు. వాళ్ళు అనుకుంటారు. అక్కడ ఎక్విప్మెంట్ లేదా అని ఇక్కడికి పంపించారు, డాక్టర్స్ మంచిగా ఉంటారని. అట్లా అని చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట. మాకు ఇంకోటి మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీకు పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. వాళ్ళు కాళేశ్వరం